నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు తల్లిదండ్రులకు ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి దేవుని చేత విమోచించబడ్డారు. గొర్రెపిల్ల రక్తము చాటున వారు దాచబడి ఐగుప్తు దేశములో ఉన్న వారి ఎడల ఫరోరాజు చూపిస్తున్న కాఠిన్యము లేక బానిసత్వము, దాని నుండి దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత వారు ప్రయాణమై దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన కనాను దేశానికి వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఆ ప్రయాణమై వస్తూ ఉండగా మార్గ మధ్యములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు మరొక వ్యక్తిని వారికి నాయకుడుగా ఎన్నుకుంటున్నాడు. ఆ నాయకుడు ఎవరు అంటే యెహోషువ. యెహోషువ ఆయన గురించి ఏమి చెప్పబడిందంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారికుడునైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చెను. అంటే యెహోషువను మోషే తర్వాత ఒక గొప్ప నాయకునిగా ఎన్నుకున్నాడు. మోషే తర్వాత యెహోషువనే నాయకుడుగా ఎన్నుకోవటానికి కారణాలు ఏమిటి? ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన మెట్టులో మోషే స్థానాన్ని యెహోషువకి ఇచ్చాడు. హలో, అర్థం చేసుకోండి. ఆ స్థానములోనికి యెహోషువ ఎదగటానికి మనం పరిశీలన చేస్తే యెహోషువలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మనం గమనిస్తే దేవుడు యెహోషువని ఎన్నుకోవటానికి దోహదపడ్డాయి. యెహోషువ అనే పేరుకు అర్థం యెహోవా రక్షణ. ఈ యెహోషువ ఈ నాయకత్వం క్రీస్తుకు పూర్వం 1250 1225 మధ్యలో జరిగిన చరిత్ర ఈ యెహోషువ గ్రంథంలో రాయబడింది. జాగ్రత్తగా ఉండాలి. నేను పదే పదే చెప్పను, పిల్లల్ని ఎవరి తల్లులు వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. గమనించండి, దేవుని మాటలు వినాలి. యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకునే విషయంలో యెహోషువలో ఉన్న ఆ గొప్ప లక్షణాలను నేను 7 విషయాలు చెప్పాలి. 7 విషయాలు ఈరోజు ఈ సమయంలో నేను చెప్పలేను. కనీసం ఒక్కటైనా చెప్పటానికి ప్రయత్నిస్తాను. గమనించండి, యెహోషువ చాలా భక్తి కలిగిన వాడు. దేవుని సన్నిధిలో చాలా ధ్యాసతో, అంటే దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలు కలిగి దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వాడు యెహోషువ. మొదటిది యెహోషువ
విమోచించబడిన వాడు. నేను గత వారం చెప్పాను, విమోచించబడిన వాడు. ఆయన ఆత్మ విమోచన జరిగింది, ఆత్మ విమోచన జరిగింది. ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల రక్తము చాటున దాచబడి గొర్రెపిల్ల మాంసాన్ని భుజించి వారందరూ ఆ దేశము నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిచి వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు విమోచించబడిన వారు ఎవరు అంటే క్రీస్తులో ఉన్నవారు. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు విమోచించబడిన వ్యక్తిగా ఉంటావు. వారు గొర్రెపిల్ల రక్తము చాటున దాచబడ్డారు గనుక వారు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడ్డారు. మనము క్రీస్తు రక్తము చాటున క్రీస్తులో మనం దాచబడితే మనము లోకము పాపము ఈ భయంకరత్వము నుంచి మనం విమోచించబడతాం. పేతురు రాసిన మొదటి పత్రిక మీరు మొదటి అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత మనందరము విమోచించబడ్డాము, మనం ఎరుగుదాం కదా. ప్రైజ్ ది లార్డ్. అయితే క్రీస్తులో ఉన్నవారు విమోచించబడ్డారు. విమోచన అంటే పాపాలకు క్షమాపణ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి ఆత్మ విమోచన. మనందరము ఆత్మ విమోచన కలిగిన వారంగా ఉండాలి. విమోచన 4 విషయాలు ఈరోజు మీకు చెప్పాలి. గతంలో కొన్ని చెప్పాను, కానీ కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఒకటి ఆత్మ విమోచన, రెండోది దేహము నుండి మనకు విమోచన, దానినే దేహ విమోచన అంటారు. బైబిల్లో మీరు చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, అనగా 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 మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే దేహము ఒకటి ఆత్మ విమోచన, రెండోది దేహ విమోచన, దేహమునకు విమోచన. అసలు దేవుడు ఈ దేహము, ఈ శరీరాన్ని ఆయన కట్టాడు. మనందరము ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని మనము గృహప్రవేశం అనండి, ఆ ఇంటి లోపలికి ప్రవేశించటం జరుగుతుంది. ఆ ఇంటిలో మనం నివాసం చేస్తాం. మనమే చేస్తామా, ఇంకెవరైనా నివాసం చేస్తారా? మీ ఇంటికి నేను ఒక లారీ మీద సామాన్ వేసుకొచ్చి, అమ్మా మీరు ఆ 2 గదుల్లోకి సర్దుకోండి, ఈ 2 గదులు నాకు ఇవ్వండి,
నేను ఉంటాను, మా ఫ్యామిలీ ఉంటుంది అని అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? ఇస్తారా? ఇవ్వరు. భలేవాడు లేవయ్యా బాబు, మేము కష్టపడి చాలా ఖర్చు పెట్టి కొనుక్కున్నాము, మీరు ఎలా ఉంటారు, వద్దు వద్దు వెళ్ళిపోండి, అస్సలు మీరు లోపలికి అడుగు పెట్టడానికి కూడా లేదంట. లోపలికట్ట కాలు కూడా పెట్టని మనం, మీరు కదా. అయితే దేవుడు మొట్టమొదట కట్టిన గృహమేది? మనము ఈ రాతితో కట్టిన గృహాన్ని మనం కట్టుకున్నాం, కానీ దేవుడు మొట్టమొదట కట్టిన గృహం ఏమిటంటే మానవ శరీరమే. ఇది ఏబు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము. చికట మంటి ఇండ్లలో నివసించువాని. ఇప్పుడు చికట మంటి ఇల్లు అది ఎక్కడుంది? చికట మంటితో కట్టిన ఇల్లు ఎక్కడుంది? ఆ ఇల్లు ఏమిటి? మనం ఆలోచిస్తే ఆ చికట మంటితో కట్టిన ఇల్లు ఈ మానవ శరీరం, ఈ మానవ దేహము. ఈ దేహము మంటితో కట్టాడు దేవుడు. మొట్టమొదటి ఇల్లు ఏదంటే, ఫస్ట్ బిగినింగ్ దేవుడు కట్టిన ఇల్లు ఈ మానవ శరీరము. ఈ ఇంటిని చాలా గమనించినట్లయితే, ఈ ఇంటికి ద్వారబంధకాలు ఉన్నట్లు, ద్వారములు ఉన్నట్లుగా దేవుడు కట్టిన ఈ ఇంటికి, శరీరం అనే ఇంటికి కూడా ద్వారాలున్నాయి. చూడండి, మొట్టమొదట దేవుడు ఈ ఇంటిని కట్టి నాసికా రంధ్రముల ద్వారా జీవాయువును ఊదాడు. మానవుడు జీవించు ఆత్మ నరుడయ్యాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని కట్టాడు. ఈ బిల్డింగ్ ని కట్టాలంటే, వినండి జాగ్రత్తగా, ఈ బిల్డింగ్ ను కట్టాలంటే మొట్టమొదటి పునాదులు తీసి ఏమేస్తారు? ఇనప సువ్వలను నిలుపుతారు కదా. ఆ ఇనప సువ్వలను నిలిపిన తర్వాత ఆ ఇనప సువ్వల మధ్యలో ఇసుక, చిప్సు, తర్వాత సిమెంటు, వీటన్నిటినీ కలిపి ఆ సువ్వల మధ్యలో లేక ఆ సువ్వలకు అతికిస్తారు. అంతేనా? అప్పుడు ఆ ఇల్లు స్టాండర్డ్ గా ఉంటది, స్థిరంగా ఉంటది. ఇనుము లేకుండా ఎవరు ఇల్లు కట్టరు. పాతకాలంలో కట్టారు, కానీ ఆ ఇనుముకు బదులు వారు టేకి చెక్కను వాడారు. అలాగే మానవ శరీరము అనే ఈ ఇంటిని కట్టడానికి దేవుడు ఎముకలను వాడాడు. చూడండి, అరిపాదములు మొదలుకొని నడి నెత్తి వరకు, ప్రారంభము నుండి చివరి వరకు ఈ మానవ దేహములో ఎముకలుంటాయి. మీరు అస్థి పంజరాన్ని ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారు. అవన్నీ ఎముకలు అన్నమాట. అన్నిటిలో ఎముకలను స్తంభాలుగా నిలిపాడు. ఆ ఎముకల మధ్యలో ఈ ఐరన్ మధ్యలో సిమెంటు, ఇసుక, కంకరు పోసినట్లుగా వీటికి ఆయన ఏం చేశాడంటే మాంసము, నరములు, వీటన్నిటినీ కూడా పోశాడు. ఇప్పుడు మాంసము ఈ శరీరాన్ని ఆ ఎముకలకు అంటుకొని ఉన్నది. అలాగే ఒక ఇంటికి ప్లాస్టింగ్ చేసినట్లుగా ఈ శరీరానికి ఆయన చర్మమును తొలగించాడు.
చర్మమును, ప్లాస్టింగ్ గా చర్మాన్ని వేశారు. ఆ తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఏమేస్తారు? రంగులు వేస్తారు, డిజైన్ గా. దేవుడు కూడా కట్టిన ఈ ఇంటికి రంగులేశాడు. ఆయన ఇష్టం వచ్చిన రంగులేశాడు. ఒకళ్ళకి నల్ల రంగు వేశాడు, ఒకళ్ళకి ఎర్ర రంగు వేశాడు, ఒకళ్ళకి సామన సాయి రంగు వేశాడు, ఇంకొకళ్ళకి మనం ఆ నిగ్రో వాళ్ళని చూస్తే ఎంత నల్లగా ఉంటారు. వాళ్ళని ఎవరు చేశారంటే దేవుడే. ఆ రంగు వాళ్ళకి ఆయన వేశాడు. అమెరికా వాళ్ళని చూస్తే తెల్లగా ఉంటారు. ఆ రంగు దేవుడే వాళ్ళకి వేశాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్తే సామన స్థాయిలో ఉంటారు. ఆయన ఏ వాతావరణానికి, ఏ పరిస్థితులకు ఏ రంగు అవసరమో ఆ రంగు వేశాడు. చూడండి, ఇంటికి కిటికీలు ఉన్నట్లుగా మనకి కళ్ళు ఉన్నాయి. కళ్ళు రెప్పలు చూడండి, ఇలా తెరుచుకుంటాం, ఇలా మూసుకుంటాం. పగలంతా ఈ కళ్ళు, ఈ రెప్పలు, ఈ కిటికీలు తెరుచుకునే ఉంటాయి. రాత్రి అయ్యేటప్పటికి మూసుకుపోతాయి, నిద్రపోతాం కదా. అట్టగే ఇంటికి కిటికీలు పగలు తెరుచుకుంటాం, రాత్రి మూసుకుంటాం. చూడండి, ఈ నిర్మాణము ఎంత గొప్పగా ఉందో, ఈ నిర్మాణము ఎంత ఆశ్చర్యంగా ఉందో. భక్తుడు అంటాడు 119వ కీర్తనలో ఒక మాట అంటాడు. చూడండి, 119వ కీర్తన నేను చూపిస్తున్నాను. 119వ కీర్తన. దేవా, ఏమా, నాకు నన్ను చేసిన విధమును చూడగా ఆశ్చర్యమును భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఏంటండి? ఆశ్చర్యము కలుగుచున్నది అంటాడు. భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. మానవ నిర్మాణము ఆశ్చర్యం కదా, ఆశ్చర్యమైనది. ఈ శరీరము దేవుడు అనుగ్రహించినదే. అయితే ఇది శాపగ్రస్తమైంది. ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి నీవు కష్టపడి చెమటోడ్చి నీవు ఆహారము భుజించమని చెప్పాడు. ఆహారము దేనికోసమంటే శరీరం కోసమే. ఈ శరీరము ఇప్పుడు విమోచన కలగలేదు, శాపములో ఉన్నది. అందుకే ఈ రోగాలు, ఈ బాధలు. ఈ శరీరానికి అనేక రకాలైన రోగాలు. ఎందుకంటే విమోచన కలగలేదు. ఇప్పుడు మొట్టమొదట కట్టిన ఈ శరీరము, ఈ గృహములో ఇప్పుడు ఎవరుండాలి? ఈ శరీరములో ఎవరుండాలి? ఈ గృహములో ఎవరుండాలి? మరి ఎవరుంటున్నారు? నీ ఇంటిలోనేమో పక్కోడికి చోటివా? ఇంకెవరైనా వచ్చి కాపురం ఉండటానికి నీ ఇంటిలో స్థలం ఇవ్వు. కానీ నీ శరీరములో, నీ మనస్సులో పరాయి దేవుడు ఉండాల్సిన స్థలములో వేరే వాడికి, సాతానికి చోటిస్తావు. నీ హృదయంలో నివాసం చేస్తుంది ఎవరు? దేవుడా, సాతానా? ఈ శరీరములో ఎవరుంటున్నారు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మీరు 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎవరి వలన ఇవ్వబడింది? దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. నీ శరీరం ఎవరిచ్చారు నీకు? ఈ శరీరం నీదే. అమ్మ నాన్న ఇచ్చారనుకుంటున్నారా? ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రులు కావాలి.
ఈ ఇల్లు కట్టాలంటే మేస్త్రులు కావాలి, డబ్బులన్నీ ఆయనే, మెటీరియల్ అంతా దేవుడిదే. మరి కట్టడానికి మేస్త్రులు కావాలి కనుక మేస్త్రులే అమ్మా నాన్న. మన అమ్మా నాన్న ఎవరంటే ఈ శరీరాన్ని కట్టే మేస్త్రులు మాత్రమే. అన్ని దేవుడిచ్చాడు. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టని ఎడల, ఏ ఇల్లు అనుకుంటున్నారు మీరు? ఏ ఇల్లు అనుకుంటున్నారమ్మా? ఈ ఇల్లు అనుకుంటున్నారా? ఈ ఇల్లు డబ్బులున్న ప్రతిోడు కట్టుకుంటాడు. ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు గురించి కాదు చెప్పింది. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే అని దేని గురించి చెప్పాడు ఆయన? ఆ కిందకు చూస్తే దేని గురించి చెప్పాడు? మీరు 3వ వచనం చూడండి, లేకపోతే 2వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. తర్వాత కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి, కొంతమందికి పిల్లలు ఉండరు, ఎంతో ప్రయాసపడతారు. పిల్లలు పుడతారా? మా బేబీకి అప్పుడు పిల్లలు పుట్టలేదని మా పాస్టర్ గారు ఎక్కడెక్కడో చూపించింది. ప్రయోజనం ఉందా? నేను అదే చెప్పాను. కర్నూలు నుంచి వస్తుంటే అయ్యో కాయలు, ఏ కాయలు అయ్యి? అంజూరాల కాయలు కూడా తెప్పించేది. నాకు పెద్ద రిస్క్ అయ్యేది. నా పనిలో నేను వెళ్తే మార్కెట్కి వెళ్ళి ఆ కాయలు తీసుకురావటం పెద్ద రిస్క్ అయ్యేది. ఇంకో పాస్టర్ గారిని ప్రతిలాడి అయ్యా కొంచెం తీసుకురాయ్యా అంటే ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాడు. ప్రయోజనం ఉందా? యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఏ ఇల్లు అది? శరీరం అనే ఇల్లు, బిడ్డలు కలగటం, ఆ బిడ్డలకున్న ఇల్లు దేవుడే కట్టాలి. నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అందుకనే దేవుని మీదే అనుకోవాలి, దేవుని సహాయం కోసమే ఎదురు చూడాలి. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడుతుంది తప్ప మీ వలన ఇంకో దేహము ఏదో కృత్రిమంగా పిల్లలను పుట్టించాలి, లేకపోతే ఇంకోటి అవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. అవుతాయా? ఒక రక్తపు బొట్టును కృత్రిమంగా ఎవరైనా తయారు చేయగలరా? రక్తమే ప్రాణం. ఎవరైనా తయారు చేయగలరా? చేయలేరు. దేవుడు దానిని ఒప్పుకోలేదు, దానికి అవకాశం లేదు. సరే, నేను చెప్పాల్సింది ఏందో అనుకున్నానంటే, ఈ శరీరము శాపగ్రస్తమైందిగా మార్చుకున్నాడు మానవుడు. ఈ శరీరాన్ని పాపానికి మార్చుకున్నాడు మానవుడు. ఈ శరీరము పాప పంకిలం అయిపోయింది, శాపగ్రస్తమైపోయింది. మనము ఈ శరీరములో ఉన్నాము. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నాకొక శరీరమును అమర్చితివి. చూడండి, దానియేలు గ్రంథము 14వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, దానియేలు గ్రంథము అమ్మా 12 ఉన్నాయా? 7వ అధ్యాయం చూడమ్మా, 7వ అధ్యాయం చూడు, 14వ వచనమా? 7వ అధ్యాయము ఆయనను సేవించినట్లు. చూడండి, 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహములో నేను మనోదుఃఖము గలవాడునైతిని. నా దేహములో. ఇప్పుడు ఆత్మ వేరు, దేహము వేరు. అర్థమైందా? ఇప్పుడు ఈ దేహ విమోచన కలగాలి. దేహము విమోచన ఎప్పుడు కలుగుతుంది? మీరు బైబిల్ చూడండి. దేహ విమోచన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము
21వ వచనం. ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పై వచనం చూడమ్మా, పై వచనం 20. మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి. చదివావుగమ్మా. మరి ఎక్కడెందుకు నీకు రేషన్ కార్డు? పరలోకపు కార్డు సంపాదించుకున్నావా? ఇప్పుడు అక్కడ నివాసం చేయటం కోసం, అక్కడ ఉండటం కోసం నీవేం సంపాదించుకున్నావు? సంపాదించుకున్నావా? మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. ఎందుకు కనిపెట్టుచున్నాము? అక్కడ నుండి, పరలోకములో నుండి మన రక్షకుని నిమిత్తము, ఆ రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు నిమిత్తము మనం కనిపెట్టుచున్నాము. ఎందుకంటే ఆయన వస్తే ఈ మట్టి దేహం ఉందే, ఈ పనికి మాలిన దేహం ఉందే, ఈ పాపపు దేహం ఉందే, ఇది వదిలిపెట్టబడి మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకుంటాం. ఆ శరీరము ఎలా ఉంటది అంటే యేసుక్రీస్తు శరీరమునకు సమరూపముగా ఉంటది. యేసుక్రీస్తు మహిమ కలిగిన శరీరముతో ఆయన ఎలాగూ వచ్చాడో కళ్యాణ్ చూస్తా ఉంటావే. యేసుక్రీస్తు ఎలాగొచ్చాడో, ఏ శరీరముతో వచ్చాడో మనము కూడా అదే శరీరమునకు మార్చబడతాం. అది పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. ఈ శరీరాన్ని వదిలిపెడతాం కనుక దేహ విమోచన జరుగుతుంది. ఈ శరీరము, మనం ఈ లోకములో మన ఆత్మ ఉన్నంత కాలం, ఈ శరీరములో మనం ఉన్నంత కాలం బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి. అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆ తర్వాత మనకి ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడుతుంది. అలా మార్చబడాలంటే నువ్వెలా ఉండాలి? ఈ శరీరములో నీ ఆత్మ జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శపితమైన వాటి జోలికి వెళ్ళకూడదు. దేవునికి వ్యతిరేకమైన వాటి జోలికి వెళ్ళకూడదు. వాక్యానుసారంగా మనం జీవించాలి. అందుకే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. నేను మీకు పదే పదే చెప్తా ఉంటాను, మనకి ప్రాణము, జీవాధారము వాక్యమే. వాక్యాన్ని ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళ జీవితం పతనమైనట్టే. కనుక వాక్యానుసారంగా బ్రతకండి. మూడోది సృష్టి విమోచన. మూడోదేంటి? సృష్టి విమోచన. చూడండి, రోమా పత్రికే 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ
మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నామని చెప్పిన తర్వాత 17వ వచనంలో చూడండి ఒక మాట, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. అంటే వారసులం. మనము పిల్లలమైతే, ఎవరి పిల్లలమైతే? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. దేవునిలాగా ఈ లోకంలో జీవిస్తే మనం పిల్లలమవుతాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఏ తండ్రికి పుట్టిన పిల్లలు ఆ తండ్రి ఆస్తులకు వారసులవుతారు. ఇప్పుడు మనం పిల్లలం, దేవుని కుమారులం. రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ముందుగా చనిపోయిన ఆత్మలు, పరదేశుకు వెళ్ళిన వారిని వెంటబెట్టుకుని వస్తారు. ఏముంది బైబిల్లో? తెస్సలోనీయులకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట కూడా చూడండి. కొంచెం చూస్తే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. 4వ అధ్యాయము 4వ అధ్యాయము అక్కడేముంది? 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు క్రీస్తు నందు ఉన్న వాళ్ళు విమోచించబడిన వారు అని చెప్పుకున్నాం. ఆ ప్రభు వచ్చినప్పుడు ఈ విమోచించబడిన వారు, మొదట చనిపోయిన వారు లేస్తారు. ఆ తర్వాత మనము లేపబడతాం. అందరము కలిసి ప్రభుతో ఏకముగా కలుసుకుంటాము. ఆ వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 8వ రోమా పత్రిక 8వ అధ్యాయములో 19వ వచనంలో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక వాని మూలముగా అర్థపరచు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు సృష్టిలో అన్ని ఏమున్నాయి? అన్ని అలజడులే. తుఫానులు, భూకంపాలు, సునామీలు. అమెరికా దేశంలో భయంకరంగా మండుతూ ఉంది. లాస్ ఏంజల్స్ మండుతుంది. చూడండి ఎంత భయంకరమో అక్కడ. మనుషులు, ఆ గృహాలు, భయంకరమైన బాధలు, గృహాలు తగలబడిపోతున్నాయి. సృష్టి, ఈ సృష్టి చూడండి, సృష్టికి విమోచన కలగలేదు ఇంకా. అందుకే ఈ బాధలు, ఈ సృష్టిలో ఈ అలజడులు. మరి తుఫాన్లు వస్తున్నాయేంటి? గాలి వానలు వస్తున్నాయేంటి? సునామీలు వస్తున్నాయేంటి? వడగాళ్ళు కురుస్తున్నాయేంటి? భూకంపాలు వస్తున్నాయేంటి? సృష్టి చాలా బాధలో ఉంది, గలిబిలిగా ఉంది. దానికి కూడా విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వారితో, సంఘముతో ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన వస్తుంది.
ఆయన తీర్పు తీర్చబోయినప్పుడు అక్కడంట క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అన్ని క్రొత్త వస్తాయి. ఈ పాత సృష్టి గతించిపోతుంది. సృష్టి విమోచన అంటే అంత కొత్తదే, సృష్టి అంతా క్రొత్తదైపోద్ది. ఇప్పుడు ఆ సృష్టిలో మానవునికి ఎలాంటి సమస్యలు ఉండవు. చూడండి ప్రభునందు ప్రియులారా, అది విమోచన. ఇంకా నాలుగోది మనం చూస్తే మరొకటి ఇశ్రాయేలీల విమోచన. ఇశ్రాయేలులకు ఇప్పుడు మనస్సు చాలా కఠినంగా ఉంది. ఏమండి, రోమాపత్రిక 11:25-27 వచ్చిన వరకు చదువుకుని తర్వాత చదువు. అక్కడ రాసి ఉంటుంది, అన్య జనులకు వారి విమోచన పూర్తయ్యే వరకు ఇశ్రాయేలీయుల్ని దేవుడు కొంత కఠినంగా ఉంచాడు. కఠినమే. ఇశ్రాయేల్ ఇప్పటికీ యేసుక్రీస్తుని నమ్మరు. ఏదో కొద్ది పర్సెంట్. యెరూషలేము చూడటానికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, అక్కడ గైడ్ కూడా యేసు ప్రభువుని నమ్మడంట. ఊరికి చెప్తాడు కానీ యేసు ప్రభువుని నమ్మడంట. ఏదో డబ్బుల కోసం, అది జీతం కోసం ఆ పని చేస్తారు తప్ప యేసు ప్రభువుని నమ్మలేదు. ఇశ్రాయేలీయులు చివరిలో ప్రభు వచ్చినప్పుడు వారందరూ పశ్చాత్తాపడతారు. సత్యం వాళ్ళకి అర్థమవుతుంది. వారు కనిపెట్టిన రక్షకుడు యేసుక్రీస్తే, మనం ఆయన సిలువ వేశామని వారు రొమ్ము కొట్టుకుంటారు, కన్నీరు కారుస్తారు. వెంటనే వారిని దేవుడు క్షమిస్తాడు. వారు వెంటనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ప్రభు వచ్చినప్పుడే ఇశ్రాయేలీయులకు విమోచన. ఇప్పుడు వారికి విమోచన లేదు. కనుక యెహోవా రక్షణ అంటే ఆయన విమోచించబడ్డాడు. ఎక్కడి నుంచి? పాపము నుంచి, ఐగుప్తు బానిసత్వము నుంచి విమోచించబడ్డాడు. అలాగే మనము కూడా లోకమనే పాపము నుండి మనం విమోచించబడాలి. క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. సమస్తము రేపు ఆయన విమోచించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విమోచన కార్యం వరకు మనము జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మెట్టుతో కట్టబడాలి. ప్రభువుని అనుసరించాలి. తర్వాత ఆయన ఎఫ్రాయిము గోత్రములో జన్మించాడు. అది తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. 7 విషయాలు చెప్పాలి, ఒకటి చెప్పాను, మిగిలిన తర్వాత చెప్తాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువలాగా ఆత్మ సంబంధమైన మెట్టులో మనం జీవిద్దాం. దేవుని మాటలు జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. త్వరగా చెప్పబడిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి.